భగవంతుడి ప్రకారం మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే ఎక్కడో ఒక చోట మీకు దానితో సంబంధం ఏర్పడుతుంది. అంటే ఆ సిట్యుయేషన్ ప్రకారం సంబంధించిన వ్యక్తులతో మీకు బంధం ఏర్పడుతుంది. అందుకే మీరు క్షమాపణ కోరాలి. మీరు కనుక క్షమాపణ కోరితే నాకు ఎలాంటి చెడు ప్రభావాన్నైనా తొలగించే శక్తి ఉంది. ఇక్కడ కూర్చున్న ఈ కుటుంబానికి కూడా మనం సులభంగా సహాయం చేయగలిగే వాళ్ళం. కానీ వారికి ఆసక్తి లేదు. మనం మాత్రం ఏం చేయగలం? నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే క్షమించమని అడగని మనిషి అసలు మనిషే కాదు. క్షమించమని అడగకపోతే మీరు ఇంకా ఇంకా బాధపడుతూనే ఉంటారు అంతే. మన దగ్గర క్షమాపణ అనే మార్గం ఉంది. సాధారణంగా మనం దానిని అనుసరిస్తాం. కానీ మనమందరం సులభంగా పరిహారాల కోసం వెతుకుతున్నాం. ఏ గుడికి వెళ్ళాలి? ఏ చోటికి వెళ్ళాలి? ఏ పూజ చేయాలి? అసలు ఎన్నిసార్లు చేయాలి? అనే దాని గురించే మనం తాపత్రయపడుతూ ఉంటాం. క్రైస్తవులు క్షమాప్రార్థనను నమ్ముతారు. అవునా కాదా మేడం? ముస్లింలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. మన దగ్గర కూడా ఉంది. కానీ మనం దాన్ని అనుసరించటం లేదు. ఏదో ఒక నమ్మకం మూలంగా ఈ పని చేస్తే ఇది లభిస్తుంది, ఆ పని చేస్తే అది లభిస్తుంది అని దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నాం. అసలు ఆ పని ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఇలా చేయాలా? అలా చేయాలా? అని మన మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ మనమే మన ఆలోచనలకు, మన ఆలోచించే విధానానికి అడ్డంకులు వేసుకుంటున్నాం. మనం మన గత జన్మలో ఏదో ఒక పని చేసుంటాం. అది మనకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఎందుకు లేదు? డబ్బు తప్పు చేసిందా? తప్పు చేసింది డబ్బు కాదు కదా! అందుకనే డబ్బుని క్షమాపణ అడగండి. మీ పూర్వజన్మలో డబ్బును అనవసరంగా ఖర్చు చేసి ఉంటారు. ఒక పేద మనిషి డబ్బు అడిగితే అతనికి ఇవ్వకుండా ఉండి ఉండవచ్చు. కానీ అనవసర విషయాలకు ఖర్చు చేసి ఉండవచ్చు. ఆ పేదవాడి శాపం మీకు వచ్చి ఉండవచ్చు. భగవంతుడు మనకు ఎన్నో పరీక్షలు ఇస్తాడు. భగవంతుడు నీకున్న దానిలో నువ్వు ఇతరులతో ఎంత పంచుకుంటావు అని గమనిస్తాడు. మీరు అవసరమైన వారికి ఇవ్వకపోతే భగవంతుడు మీకు మాత్రం ఎలా ఇస్తాడు? ఆలోచించండి.